హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారా? మీకోసం గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అందరూ వెరైటీగా నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తారా? నేను ఉల్లిపాయలు వేసిన తర్వాత నూనె వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి. త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి, కలుపుకోవాలి. అత్తమాను కలుపుకోకపోతే మాడిపోతాయి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక మంచి స్మెల్ కోసం బిర్యానీ ఆకులు వేసుకోవాలి 3. చికెన్ అందరూ మామూలుగా వండుతారు కదా, ఎలా ట్రై చేయండి, బాగుంటుంది. కారం వేసుకోవాలి 3 స్పూన్లు. బిర్యానీ ఆకులు వేస్తే చికెన్ స్మెల్ చాలా బాగా వస్తుంది. అన్నీ నూరు పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, యాలక్కాయలు అన్నీ నూరు పెట్టుకున్నవి. తర్వాత ఉత్తి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా కలపాలి. అప్పుడు మసాలా కారం ఒక దిక్కునే ఉండిపోతాయి కలపకపోతే. బాగా కలపాలి మిక్స్ అయ్యేలాగా. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసిన తర్వాత బాగా మగ్గుద్ది. అలా మగ్గనిస్తే కోడి మాంసం నీసు వాసన రాదు. మగ్గనిచ్చినడల్లా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే మాడు పడుతుంది. మళ్ళీ తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వాటర్ అంతా పోయి బాగా మగ్గింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ముందు చికెన్లో వాటర్ అంతా పోయేదాకా మగ్గించిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కొత్త ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. చికెను బాగా కలుపుకోవాలి. కొంచెం మూత పెడితే దగ్గరికి మగ్గుద్ది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా పోయి ఎంత బాగా మగ్గిందో. బాగా మగ్గిపోయింది, చికెన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.